అస్మద్గురుభ్యో నమః. జైమినీకృత వేదపాదస్తవంలో ఒక శ్లోకం, ఇది మనకి నిత్య జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ప్రత్యేకించి సకల కార్యాల అనుకూలత, విఘ్న నివారణ, అనుకోని ఇబ్బందులు కలగడం. మీరు వెంటనే అంటారు, వినాయకుడికి పూజ చేస్తాం కదండి, ఫలితం ఉంటుంది కదా. నిజమే, ఈ శ్లోకం అదే పద్ధతిలో ఉంటుంది. కానీ ఈ శ్లోకంలో ఒక విచిత్రం ఉంటుంది, అది చూద్దాం ఒక్కసారి. అంటే మీ సర్వ కార్యములు కూడా సర్వ జయప్రదం కావాలి. అంటే ఉద్యోగం కావచ్చు, రకరకాల పనులు కావచ్చు, మంచి పనులు, లేదా ధనప్రాప్తి కావచ్చు. ఇలాగ ఏ పని అనుకున్నా కూడా అడ్డంకులు వస్తుంటే అడ్డంకులు తొలగిపోతూ ఉండాలి, మీకు క్షేమం కలగాలి. అది సరే. శ్లోకం చూడండి, ఇది మంత్రం. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. ఏమండి, విఘ్నేశ అన్నది ఉంది కదా, అది సంబోధనలా తీసుకుందావా? మళ్ళీ నమో గణపతే తుభ్యం అనుంది, అంటే ఒకేసారి రెండు సంబోధనలు రెండు రకాలుగానా? సరదాగా చూద్దాం. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతి. ఇక్కడ చివరి పదాన్ని చూద్దాం. ఇది వినాయకుడికి అని అందరూ అంటారు, అనుకుంటారు, తప్పేమీ లేదు. కానీ వేదపాదస్తవం అని చెప్పుకున్నప్పుడు మరి వేదాలు ప్రారంభించే టైంకి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగి వినాయకుడు పుట్టడం జరిగిందా? మరి గణపతి స్తవం అని చెప్పి, గణపతి సూక్తం అని చెప్పి ఉన్న దాంట్లో ఆ గణపతి సూక్తం వేదంలో చెప్పింది వినాయకుడిని చెప్పారా? ఈ వినాయకుడిని మరి సంధ్యావందనాదులు చేసేటప్పుడు ప్రారంభంలో ఓం నమో గణపతే నమః అని ప్రారంభించుకొని, అంటే సంధ్యావందనానికి విఘ్నాలు ఉండవా? అవసరం లేదా? అది ఏమిటని అర్థం? అదే పద్ధతి లోపల పెద్ద పెద్ద పీఠాధిపతులు, వారు వైష్ణవుల మనుడు కాదు, సాక్షాత్తు ఆదిశంకర్ల పీఠాధిపతులు కూడా ఏదైనా ప్రారంభించే ముందు నారాయణ 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 అని ప్రారంభిస్తారు. పూర్తి చేసేటప్పుడు ఇది నారాయణ స్మరణం గోవింద గోవింద గోవింద. మరి ఎలాగా? అన్నిటికీ ముఖ్యమైన వినాయకుడు చెప్పాలి కదా. అంచేత బాబు, వినాయకుడి పూజ అన్నది నేను వ్యతిరేకించటం లేదు, ఇది వేదపాదస్తవం కనుక దీంట్లో రహస్యం చెప్పుకోవాలి. చూడండి, విఘ్నేశ సంబోధనలా పెట్టుకున్న అభ్యంతరం లేదు. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. బ్రహ్మణాం బ్రహ్మణస్పతి అంటే బ్రహ్మణాం అంటే వేద విధులు చదివే వేద సూక్తములన్నిటికీ కూడా బ్రహ్మణ పతి అంటే వాక్కులన్నిటికీ పతివి, అధిపతివి గణపతి. గణపతి అంటే ఒక్కసారి గణపతి సూక్తంలో ఋగ్వేదంలో ఉన్న రహస్యం చూడండి. గణానాంత్వా గణపతిం హవామహే అంటూ చెప్పిన చోట మనం వినాయకుడని మనం అనుకుంటున్నాం, అక్కడ గణపతిని అగ్ని స్వరూపంగా చెప్పారు. ఎందుకో తెలుసా? అగ్ని అగ్నిం దూతం వృణీమహి, దేవతా గణమునకి దూతగా ఉన్నవాడు, రక్షకుడైనవాడు. చాలా పెద్ద విషయం ఇది. యజుర్వేదంలో, సామవేదంలో, ఋగ్వేదంలో ఉంది. ఆ తరువాత ఎప్పుడైతే పార్వతిగా ఆవిర్భవించాడో పిల్లవాడు, ఇది స్కందుడు, ఈయనను ఆయన్ని దేవతా సైన్యానికి, ఈయన ఇతరమైన లౌకిక కార్యక్రమాలకి కూడా అధిపతిని చేశాడు. అది మనకి శివపురాణము, దేవి భాగవతము ఇత్యాదుల్లో కనిపిస్తుంది. చూడండి, విఘ్నేశ, విఘ్నం అంటే అడ్డంకులని కాదు, చెయ్యవలసిన పని చెయ్యకుండా ఉండే లక్షణము, చెయ్యాల్సిన పని సగంలో ఆపేయడము, దాన్ని అనుమానంతో చేయడం, ఇలాంటి విఘ్నములు 6 రకాలని చెప్పింది. చాలా టైం తీసుకుంటాను దానికోసం, వద్దు. విఘ్నేశ విధి, విధి అంటే ప్రజాపతి, మార్తాండ సూర్యుడు, చంద్ర ఉపేంద్ర. ఉపేంద్రుడు అంటే మనకి ఎంతసేపు ఇష్టం అనుకుంటాం, కాదు.
ఉపేంద్రుడు అంటే సాక్షాత్తుగా ఇంద్రునికి పేరుంది ఉపేంద్ర అని చెప్పి. ఎంచేతంటే ఇంద్ర శబ్దము వేదంలో ఒక రకంగా ఉంటుంది. ఉపేంద్ర అంటే కృష్ణుడికి పేరుంది, విష్ణువుకి పేరుంది, తప్పేం లేదు. ఆయన చేత కూడా ఆహ్వానించబడినవాడా, గౌరవించబడినవాడా. గణపతే తుభ్యం అంటే మనకిక్కడ వినాయకుని పూజ, గణపతి పూజ అందరూ దేవతలు కూడా చేశారు. అంటే క్షీరసాగర మథన వేళ కూడా జరిగింది ఆరాధన అని చెప్పి పురాణాలు చెప్తాయి. ఇక్కడ విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత. విఘ్నేశ, విధి, మార్తాండ, చంద్ర, ఉపేంద్ర, ఐదుగురు. ఈ ఐదుగురు కూడా పంచభూతములకి సంకేతం అని చెప్పి అథర్వణ వేదం చెప్తుంది. అంచేత ఇంత లోతుగా మీరు తీసుకున్నా సరే వినాయకుడు సర్వకార్యసిద్ధి, ఏమీ నష్టం లేదు. హాయిగా ఆరాధన చెయ్యండి. నేతితోటి దీపం పెట్టండి. 120 రోజులు చెయ్యండి. ఉదయం పూటే మగవాళ్ళైతే శ్రద్ధగా చేసుకోండి, ఆడవాళ్ళు కూడా చేస్తే మంచిదే, తప్పేం లేదు. స్వామికి ఇష్టమైన ఆరాధన ఏముంటేది చక్కగా. అన్నిటికంటే ముఖ్యము బీజాపూరము అంటే గింజలున్న పళ్ళు, అంటే సీతాఫలములు కానీ, అనాస కానీ, లేదా ఇంకోటి ఇలాంటివి పెట్టండి చక్కగాను. అదే దానిమ్మ కూడా ప్రత్యేకించి దానిమ్మ పండు గింజలు ఉంటాయి, అది వాళ్ళకి చాలా ఇష్టం. సరే, ఇతర మీ ఓపిక ఉంటే చేసుకోండి. 120 రోజులు ఆపకుండా చేయండి. ఆడవాళ్ళకి అవాంతరాలు వస్తాయి, పక్కన ఉంచండి. మొత్తం మీద 120. మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఊళ్ళు అక్కడికి వెళ్ళినట్టయితే ధ్యానం చేసుకోండి చాలు. ఇది కాస్త కాగితం మీద రాసి జేబులో పెట్టుకోండి. శుచిగా ఉండి చెయ్యండి. ఈ పేరుతో హడావిడి చేసి రోజుకి 300, 400 ఇలా చేసుకోవడం, వినాయకుడి విగ్రహం 3 అడుగుల ఎత్తు అవసరం లేదండి. 2 అంగుళముల దాటకుండా ఉండాలి ఎత్తు. అలాంటివే ఇంట్లో పెట్టి పూజ చేయాలి. మాకు ఎవరో స్వామీజీ ఇచ్చారండి 8 అంగుళాల విగ్రహము, ఇవ్వచ్చును, వాళ్ళ ప్రేమ కలిగిస్తారు. కానీ ఇళ్లలో గృహ తిరువారాధన మాత్రము మనకి ఆగమశాస్త్రం చెప్పింది జానుడు కంటే ఎత్తు ఉండడానికి వీల్లేదు. ఉన్నట్టయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగి మహానివేదన అంటే 60 రూపాయలు కాజేసిలా పెట్టడం కాదండి. 25 మందికి సరిపడ భోజనము, 4 కూరలు, 4 పచ్చళ్ళు, ఇలాంటివి శివపురాణంలో మహానివేదన కోసం నిర్వచనం స్కాందంలో ఉంది, శివపురాణంలో ఉంది. క్షమించాలి, ఇలాంటివి చెప్తుంటాం దీంట్లో, గమనించండి. మళ్ళీ ఒక్కసారి విఘ్నేశ, విధి, మార్తాండ, చంద్ర, ఉపేంద్ర వందిత. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. వినాయకుడికి ఎలక వాహనం ఏమిటన్నది ఒక తమాషా వేదగాథ చెప్తే మీకు ఆనందం అవుతుంది. అగ్నిదేవుడికి ఒకసారి దేవతల మీద కోపం వచ్చి అగ్ని దేవేభ్యో నిలాయత అజ్ఞాయ యజ్ఞాయ అతిష్టమాన ఆకు రూపం కృత్వా. ఒక ఎలక రూపము, పందికొక్కు రూపాన్ని ధరించి నేలని దొలుచుకుంటూ వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు అగ్నిదేవుడు. దేవతలంతా కాళ్ళ వేళ్ళ పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాడు. ముందుగా నా అగ్ని స్వరూపమైనటువంటి ఈ ఎలక కన్నంలో మట్టికి మీరు ఆరాధన చేయండి. అది ఎలాగయ్యా? అంచేత మీరు నిర్మించబోయే యాగవేదిక ఈ ఎలక కన్నం మట్టితోటే మీరు నిర్మించండి. అలాగే అగ్ని ఆరాధన చేస్తే నన్ను ఆరాధన చేసినట్టు. ఇది అన్నవరం స్వామి పెద్దలు ఉండేవారు. వారు వేద సార రత్నావళి గ్రంథం ఇచ్చారు. దాంట్లో ఇలాంటి మంత్రాలు చాలా అందంగా చెప్పారు. గణపతి సూక్త వ్యాఖ్యానంలో ఉంటుంది, మామూలు అర్థతాత్రాలు దాంట్లో ఉండదు. అందుకని మూషికాసురుడు కూడా ఆయన పేరు ఉంది కనుకనే ఆ పేరు కోసమే నాకు మూషిక రూపం కావాలని కోరుకున్నాడు. అది తమాషా. అంటే రాక్షసులు వరాలు కోరుకోవడంలో కూడా ఎంత తమాషా ఉంటుందో చూడండి. ఇది అంటే ఈ శ్లోకానికి ఉన్న గొప్పతనము ఇలాంటిది. చేత విఘ్నేశ, విధి, మార్తాండ, చంద్ర, ఉపేంద్ర వందిత. నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఇక 2వ శ్లోకం. గర్భవతులు అయినవారు కానీ, గర్భవతులు కాదలచిన వారు కానీ, సంతానము నిలబడాలని కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ ఆరాధన చేసుకోండి.
ఒక పసుపు గౌరమ్మని కానీ, పసుపు గణపతిని కానీ, లేదా అమ్మవారి స్వరూపము, లేదా నాగదేవత ప్రతిమ ఏదుంటే అది, లేదా ఇష్టదైవం ముందు శివలింగం పెట్టుకోవచ్చు. శివలింగం పెట్టి ఆడవాళ్ళు పూజ చేయకూడదు, అది ఒకటి ఉంది. మరి కోపడతాను ఎలా చెప్పింది అక్కడి మీ ఇష్టం చూసుకోండి. అది అక్కడ చెప్తున్నారు ఏమిటంటే, స్వామి మాకు రక్షించు జైమిని అంటున్నాడు. విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి సరోరుహే జగత్సూతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని. అమ్మవారి స్తోత్రంగా ప్రసిద్ధి, ఇది తప్పేం లేదు. జగత్సూతే, జగత్తునంతటినీ కూడా ఆవిర్భంపజేసినానా, ఇదే మనకి లలితా శాస్త్రంలో ప్రధానంగా చెప్తారు. నమస్తుభ్యం దేవి, అమ్మ నీకు నమస్కారము. కాంపిల్యవాసిని, కాంపిల్యవాసిని అంటే వనస్పతికి పేరుది. అది ఎరుపు రంగు పుష్పములని ఫలములని ఇస్తుంది. కొంచెము ఎరుపు రంగు కలిగిన వృక్షం అది. అది ఇప్పుడు రకరకాల పేర్లతో చెప్తున్నారు. కాంపిల్యవాసిని ఇది. ఆ అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారు? అమ్మవారంటే మీరు లలిత అమ్మవారని చెప్పచ్చు, లక్ష్మీదేవి అని చెప్పచ్చు, ఏమీ మాకు అభ్యంతరం లేదు. జైమిని మాత్రం అక్కడ పార్వతినే స్తోత్రం చేశాడు. విరించి, విరించెవరు? చక్కగా రచన చేయువాడు బ్రహ్మ. విష్ణు శ్రీ మహావిష్ణువు అని చెప్తారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో విష్ణు అంటే సర్వవ్యాపైన వర్షములకి కారణమైనటువంటి ఇంద్రుడు. విరించి విష్ణు గిరిశ. గిరిశ అంటే ఏమిటి? మాకు పరమశివుల వారిని అర్థం వస్తుంది. కానీ గిరిశ అంటే వాక్కులన్నిటినీ ప్రబోధం చేసే లోపల ఉంటాడే అగ్ని, అతనికి గిరిశ అని పేరు ఋగ్వేదంలో. లేదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత ఆరాధించబడిద్దానా? నేను తప్పేం లేదు. అయ్యా మీ బుర్రలు బాడీ చేయడం కోసం చెప్పడం కాదు ఇది. వేదంలో ఉన్న రహస్యాలు ఇలా చెప్పారు అంటే ఈ మార్పులు ఎందుకు వచ్చాయంటే దానికి వ్యాసుడు చేసిన పని ఉంది. నారదుడు అన్నాడు, అంచితమైన ధర్మ సంచయం అంతా ఇది చెప్పింది. అందు ఇంచుగా విష్ణు కథలు ఏర్పడ చెప్పవు. కథలు యాజ్ ఇట్ ఈజ్గా చెప్తూ వచ్చి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పమన్నాడు. అది వేరే కథ. విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి సరోరుహే, అందమైన పాదాలు కలిగిన దాన. జగత్సూతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని. గిరిశ అంటే వాక్కులకు అధిపతి అయిన వారు, ఓంకారానికి అధిపతి. కొండల మీద ఉన్నాడు స్వామి, గిరీశుడు ఆయన. దానికి మళ్ళీ శివపురాణంలో ఎందుకు కొండ మీద ఉన్నాడో మరో చోట వస్తుంది, అది చెప్తున్నారు. అందుకని దీనివల్ల ఏమిటి అంటే కాంపిల్యవాసిని అండంలో ఇంకో అర్థం ఉంది. కాంపిల్య వాసిని, వాస శబ్దానికి అర్థము వస్త్రము. లేత ఎరుపు రంగు కలిగిన వస్త్రము ధరించిన దాన. అమ్మవారి వస్త్రాన్ని ఎందుకు వర్ణించాలి? వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉన్నారో తెలుసునా? ఇంతకుముందు వేరే చోట చెప్పుకున్నాం. అగ్ని తూషాదానం, వాయోర్వాతపానం, పితॄణాం నివిహి, ఓషధీనాం ప్రఘాత, ఆదిత్యానాం ప్రాచీనతాన, విశ్వేషాం దేవానాం పూతు, నక్షత్రాణం అతీకాశ, సర్వదైవత్యం వైవాస. ఇది జైమిని పాదస్తవంలో ఆ శ్లోకం దగ్గర చెప్పాను కనుక వివరం చెప్పటం లేదు. ఎంతమంది అగ్ని, వాయు, పితృదేవతలు, విశ్వేదేవతలు, సూర్యుడు, నక్షత్రములు ఇంతమంది వస్త్రాన్ని ఆశ్రయించి ఉంటారు. మొట్టమొదటి పద్మశాలి వస్త్రము నిర్మించిన మహానుభావుడు సూర్య భగవానుడు. దీనికి అధిపతి చంద్రుడు. ఇది విశేషం. అందుకని గిరీశ అని చెప్తూనే ఇక్కడ ఉన్నారు కాంపిల్య వాసిని, ఇలాంటి వస్త్రము ధరించిన దానా. అంచేత మీరు పూజ చేసేటప్పుడు దయచేసి నల్లని వస్త్రాలు మాత్రం ధరించకండి. వేరే సాంప్రదాయంలో వేరే పూజలు వాడితే వాడండి, మాకేం అభ్యంతరం లేదు. గమనించండి, ఇది విశేషం. మళ్ళీ ఒకసారి 2 శ్లోకాలు చెప్పుకుందాం. విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత, నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతి. విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి సరోరుహే జగత్సూతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని. ఇంత అర్థం చెప్తే దీంట్లో మీకు అర్థానికి మీకు నచ్చనిది
కుదరటం మా మనసు లేదని అంటారా? మంచిది. ఇది మొదటి శ్లోకం వినాయకుడిది, రెండవ శ్లోకం అమ్మవారిది. ఈ భావన మనసులో పెట్టుకోండి, ఆరాధన చేసుకోండి. లేదు భావం తెలుసుకుందామనే వాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదు. అది వైష్ణవ శైవ మత్వ ఈ తేడా లేదండి. ఇక్కడ దేవతలను ఆరాధన చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. అదొక్కటి.